జగదీశ్వరి వాళ్ళ ఇంటికి ఒక ఆవిడ వచ్చి జగదీశ్వరిని ఈ విధంగా అడుగుతూ ఉంటుంది. రఘురామ్ గారికి ఎలా ఉందండి అని చెప్పనైతే అంటూ ఉంటుంది. జగదీశ్వరి పర్లేదండి బాగానే ఉంది అని చెప్పనైతే అంటూ ఉంటుంది. ఇంతలో ఆవిడ ఈ విధంగా జగదీశ్వరిని అంటూ ఉంటుంది. ఏమండి ఎవరో కావాలని రఘురామ్ గారిని చంపాలని చూశారంట కదా, ఆ దుర్మార్గుణ్ణి మీరు అస్సలు వదిలిపెట్టొద్దు అని చెప్పనైతే అంటూ ఉంటుంది. దాంతో శ్యామలాదేవి అన్నయ్యని చంపాలని చూశారా, ఎవరు అని చెప్పనైతే తనలో అనుకొని ఆవిడ వెళ్ళగానే జగదీశ్వరి దేవితో ఈ విధంగా అంటూ ఉంటుంది. అన్నయ్యకి యాక్సిడెంట్ కాదా, కావాలనే ఈ విధంగా చేశారా, చంపాలని ప్రయత్నించారా అని చెప్పనైతే జగదీశ్వరిని అడుగుతూ ఉంటుంది. ఈ పని అంతా మీ అన్నయ్య వరదరాజుదే కదా, ఇంకా తనకి మన మీద కోపం చల్లారలేదా అని చెప్పనైతే అంటూ ఉంటుంది. నేను చెప్పాను కదా ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద వాలడానికి వీలు లేదు కదా అని చెప్పనైతే చాలా కోపంగా జగదీశ్వరిని అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న చంద్రకళ అయితే ఏంటి పిన్ని గారికి ఇంత ఆవేశంగా ఉన్నారు మా పెదనాన్న వాళ్ళ మీద, వాళ్ళు ఏం అన్యాయం చేశారని చెప్పనైతే తనలో అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో శ్యామలాదేవి చంద్రకళ అని పిలిచి, అమ్మ చంద్రకళ, మీ అమ్మ నాన్న కూడా ఇట్లాంటి వాళ్ళేనా అని చెప్పనైతే అడుగుతూ ఉంటుంది. దాంతో చంద్రకళ, విరాట్, జగదీశ్వరి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి తన వైపు చూస్తూ ఉంటారు.